ఉభయ గోదావరి జిల్లాలు అనగానే వెంటనే ఆక్వా పరిశ్రమ గుర్తుకొస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఆదాయాన్ని సమకూర్చే ముఖ్యమైన పంటగా కూడా ఈ ఆక్వా పరిశ్రమ అయితే ప్రస్తుతం వెలుగొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వాతావరణం నేపథ్యంలో దీనికి ఒక్కసారిగా కష్టకాలం ఎదురైందని కూడా రైతులు వాపోతున్నారు. ఈ యుద్ధ ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యుద్ధం సాకు చూపించి దీనికి సంబంధించిన ఆక్వా ఎగుమతులను అయితే చేసే ఎక్స్పోర్టర్స్ ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే యుద్ధం సాకును చూపించి ఎక్స్పోర్టర్స్ ఖచ్చితంగా మా పట్ల కూడా చాలా దోపిడీకి పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది ఆక్వా రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆక్వా పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యధికమైన ఉత్పత్తిని సాధించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలైన అంటే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు, ఇక్కడ కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతాల నుంచి అత్యధికంగా ఆక్వా ఎగుమతులు అయితే జరుగుతుంటాయి. ఈ ఎగుమతులకు సంబంధించి ప్రధానంగా అమెరికాకు, అటు యూరోపియన్ కంట్రీస్కు, మరొక అంటే చైనాతో పాటు వియత్నాం తదితర ప్రాంతాలకు కూడా ఈ ఆక్వా ఉత్పత్తులు అయితే ఎగుమతి అవుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యుద్ధం ప్రభావం కూడా ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ యుద్ధం జరుగుతుండగా అక్కడకు కూడా ఈ మధ్య కాలంలో అంటే జపాన్తో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు కూడా ఈ ఆక్వా ఉత్పత్తులు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్న నేపథ్యం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అయితే ఎక్కువగా అత్యధికంగా ఇక్కడ నుంచి ఆక్వా ఉత్పత్తి అయితే ఎక్కువ ఎగుమతులు అయితే జరుగుతున్నది మాత్రం అమెరికాకు, మరోపక్క చైనాకు. అయితే ఈ యుద్ధ ప్రభావం అటు అమెరికాకు కానీ ఇటు చైనాకు కానీ అంతగా లేకపోయినప్పటికీ కూడా ఈ యుద్ధం సాకును చూపించి కొంతమంది ఎక్స్పోర్టర్స్ ఖచ్చితంగా మమ్మల్ని నిలువున మోసం చేస్తున్నారంటూ కూడా కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి సుంకాలతో భారీగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. మరోపక్క కొంత సుంకాల నుంచి ఉపశమనం లభించినప్పటికీ కూడా ఈ యుద్ధం వాతావరణం సాకు చూపించి మళ్ళీ మమ్మల్ని దగా చేస్తున్నారంటూ కూడా కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏపీ కూటమి ప్రభుత్వం సంబంధించి గత ఎన్నికలకు ముందు ఆక్వా రైతులకైతే ఒక నిర్దిష్టమైన హామీని అయితే ఇచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆక్వా పరిశ్రమ సంబంధించి ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే కేటగిరీలను అయితే ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొదట్లో ₹1.5 సబ్సిడీకి అయితే విద్యుత్ సప్లై అంటే సబ్సిడీ కరెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉండేది. తర్వాత కొంతకాలానికి అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు గడిచిన 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత అది ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం గతంలో దాదాపు 12,000కు పైచిలుకు రాష్ట్రంలోని విద్యుత్ కనెక్షన్లను తొలగించి అంటే దీనికి కొన్ని నిబంధనలు కూడా అడ్డగోలుగా విధించిందని కూడా ఆక్వా రైతులు చెప్తుంటారు. అంటే 10 ఎకరాలకు పైబడిన రైతుకు ఆ సబ్సిడీ వర్తించదని కూడా ఒక నిబంధనలు అయితే తీసుకురావడం, ఆక్వా జోన్లో లేనివి వాటికి కూడా ఇది నిబంధనలు వర్తించమంటూ కూడా ఒక్కసారిగా విద్యుత్ సబ్సిడీ తీసివేయడం కూడా కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే తర్వాత కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికల సమయంలో 2024 సమయంలో కూటమి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఆక్వా రైతులకు నిర్దిష్టమైన హామీలు ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ వైసీపీ పాలనలో అయితే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే కేటగిరీలను ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్లు అయితే తొలగించారో వాటి పరిస్థితులను వాటి స్థానంలో ఎటువంటి ఆక్వా జోన్ పరిమితులు లేకుండా ఎక్కడ ఆక్వా చెరువు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము సబ్సిడీ విద్యుత్ ఇస్తాం, అది కూడా ₹1.5కే కొనసాగిస్తామని కూడా అప్పట్లో ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం కూడా గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం దాదాపు 2.5 ఏళ్ళు కావస్తున్న ఇప్పటివరకు అంటే 2 ఏళ్ళు అంటే కూటమి ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ల సమయం కావస్తున్నా కూడా పరిపాలనలో కానీ ఇంతవరకు కూడా మాకు ఇచ్చిన హామీని అయితే నెరవేర్చలేదని కూడా రైతులు కొంతమంది చెబుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క అనేక తెగుళ్ళు కూడా ఆక్వా పరిశ్రమను వేధిస్తుండగా తాజాగా ఈ యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఉత్పత్తి పెరగడం అంటే దీనికి కారణం ఏంటంటే ఉత్పత్తి పెరగడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఎక్స్పోర్టర్స్ చాలామంది కూడా ఈ యుద్ధ వాతావరణం హెచ్చరికలు ఎప్పుడైతే ఆక్వాపై పడుతుందని చేశారో ఒక్కసారిగా రైతుల ఆందోళన పెరిగి ఒక్కసారిగా
ఈ ఆక్వా పరిశ్రమకు సంబంధించిన చెరువులన్నీ కూడా పట్టుబడులు పట్టడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా అంటే ఈ ఉత్పత్తి ఎక్కువగా పెరగడం, ఈ రేట్లు అమాంతంగా పడిపోవడం జరిగాయని కూడా ఆక్వా రైతులు చెప్తున్నారు. అయితే చాలామంది ఆక్వాకు సంబంధించిన నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే, మిడిల్ ఈస్ట్కి పంపిస్తున్నటువంటి ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు చాలా తక్కువ, ఎక్కువగా అమెరికాకు, చైనాకు, వియత్నాం తదితర జపాన్కు తదితర ప్రాంతాలకు దేశాలకు ఇక్కడ నుంచి ఆక్వా ఎగుమతులు అయితే జరుగుతున్నాయి. కానీ ఏదైతే యుద్ధం జరుగుతుందో అంటే మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిన ఆక్వా ఎగుమతులు అయితే చాలా తక్కువ శాతమని కూడా వారు ఒక్క నుంచి చెప్తున్నారు. అయితే ఈ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ కూడా ఇదంతా కూడా కొంతమంది ఎక్స్పోర్టర్స్ చేస్తున్న మాయాజాలం అంటూ కూడా కొట్టిపడేస్తున్నారు. ఇప్పటికే కూడా ఆక్వా ఉత్పత్తులకు సంబంధించిన ఆక్వాకు సంబంధించిన ఎగుమతులకు సంబంధించి నిల్వలు పెరిగిపోయాయని కూడా ఎక్స్పోర్టర్స్ హెచ్చరించడం, చెప్పడం, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రేట్లు పడిపోవడం, మరికొన్ని రోజుల్లో ఏమవుతుందో అన్న భయాందోళనలో రైతులు ఆక్వాను అయితే రొయ్యలను అయితే పట్టుకోవడం, ఒక్కసారిగా ఈ పరిస్థితి మారిపోయింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే యుద్ధ ప్రభావం నేరుగా దీనిపై ఎఫెక్ట్ పడకపోయినా కూడా కొంతమంది ఎక్స్పోర్టర్స్ చేస్తున్న మాయాజాలం వల్లనే కేవలం మేము నష్టపోతున్నాము. గతంలో కూడా ఈ అనేక రొయ్యల మేత విషయంలో కూడా అనేక విధాలుగా అంటే పలు మార్గాలలో దోపిడీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆక్వా రైతులను నిండా ముంచుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఈ జరుగుతున్న ఆక్వా పరిశ్రమ ఏదైతే రాష్ట్రానికి అత్యంత ఆయువుగా అంటే ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ కుదేలవుతుంది. ఇదే కనుక ప్రభుత్వం కనుక ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన మేల్కొని అటు అప్సరా అనే సంస్థ కూడా ఇది ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తుంది ఆక్వా పరిశ్రమ కోసం. ఇవి అన్నీ కూడా సంయుక్తంగా మేల్కొని ఆక్వా పరిశ్రమను ఆదుకోకుంటే కనుక ఆక్వా పరిశ్రమ మొత్తం కుదేలయ్యి ఆక్వాను వద్దు అనే మేము చేయలేము ఈ సాగు అంటూ కూడా క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదని కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. ఈ ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్టులో చాలామంది ఆక్వా రైతుల ఆవేదన చూస్తే ఇది స్పష్టమవుతుంది. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మంత్రులైన అచ్చెన్నాయుడు గారికి, మా శాఖ కో చైర్మన్ అయిన ఏపీసెడా చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి గారికి ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఆక్వా సంక్షోభంలో ఉందని చెప్పి భయభ్రాంతులు గురయ్యే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈ ఆందోళన విడనాడాలి అని అంటే మీరు ప్రభుత్వం తరఫున ఈ మధ్యకాలంలో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ అచ్చెన్నాయుడు గారి కూడా చూశాను. మేము వీడియో కాన్ఫరెన్స్లో ఎవరైనా ఆధారపడద్దని చెప్పి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు తప్పనిసరిగా ఏ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్, స్టేట్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేత కానీ, లోకల్ ఎక్స్పోర్టర్ చేత కానీ ఇది ఆఖరి కేజీ దాకా మేము కొంటాం, ఇది తాత్కాలికమే తప్ప ఇది పూర్తిగా కాదు, దాని గురించి ఎవడో రైతులు ఆధారపడద్దు, పార్సిల్ హార్వెస్ట్ చేయొద్దు, ఏమన్నా ఇబ్బందులు వస్తే పట్టండి తప్ప ఇబ్బందులు అయితే తెరువులు పట్టద్దని చెప్పేసి మీరు ఆర్డర్స్ పాస్ చేసి ఉంటే రైతులకి ఎంతో కొంత ఉపశమనం వచ్చి ధైర్యం కలుపుకునే వాళ్ళు అవుతారు. కానీ ఈ విషయాలు ఏమి ప్రభుత్వానికి తెలియనే కాదు, ప్రభుత్వాలే తప్పనిసరిగా తెలుసు. కానీ ఇదే పరిస్థితి మొన్న 2019లో వచ్చిన జగన్ గవర్నమెంట్ అయిన ఒక సంవత్సరంలో కరోనా అనే విపత్కర వ్యాధి రావడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి అని చెప్పేసి, కోల్డ్ స్టోరేజ్లు ఖాళీ లేవని చెప్పేసి అందరూ ఆధారపడే టైంలో ఈ రెయ్యిని ఒబ్బుడు చేయలేం, ఇదంతా డిస్కంపోజ్ అయిపోయేలా ఉందా అనే పరిస్థితుల్లో రైతు ఆందోళన పడే టైంలో నాది ముందు అన్నప్పుడు రేట్లు మొత్తం భారీగా తగ్గించి కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం చొరవ చూపి ఆ రోజు అధికారుల పర్యవేక్షణలో ఎంఎస్పి అనేటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆఖరి కేజీ దాకా కూడా ఆక్వా పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తిని పూర్తిగా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితిలో ఆ ప్రభుత్వం కనుక చెయ్యకపోతే ఈ రోజు ఆక్వా పరిశ్రమ కొరుమరుగయ్యే ఉండేది. అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం చొరవ చూపి, ప్రభుత్వానికి తెలియని ఏం కాదు అన్నీ తెలుసు, ప్రభుత్వం చొరవ చూపి ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ చేత ఎవరో ఆధారపడద్దు, మీరు ఎలా ఉండాలని చెప్పేసానంటే ఖచ్చితంగా మాత్రం రైతులు అదే లైన్లో ప్రయాణం చేస్తారని చెప్పేసి అంటున్నాను. కానీ ఈ పార్సిల్ హార్వెస్ట్ చేయడం వల్ల రైతులు అపారమైన నష్టానికి గురికాబడుతున్నారు. ఈ రోజున
ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ రోజున ఆక్వా రైతులందరూ సీడ్లు స్టాకింగ్ చేసి 100% సీడ్లలో 60% పోగా మిగతా 40% కాసిన రోజులు కనబడుతున్న రోజులు ఇవి. కానీ ఆ 40% రొయ్యల్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చిన ఈ తరుణంలో మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల మళ్ళీ ఈ రేట్లు తగ్గించడం జరిగింది. దీనివల్ల రైతులందరూ పార్షియల్ హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద మన ప్రభుత్వం ఎక్స్పోర్టర్ల ద్వారా మన ప్రభుత్వం మనకి పార్షియల్ హార్వెస్ట్ చేయకుండా దీనికి రేట్ల మీద హామీ ఇచ్చి మన అధిక రేట్లకు కొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధం బూచిగా చూపించి ఈ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి అని చెప్పి ఒక కృత్రిమ కొరతను సృష్టించి రైతులను ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ప్రతి కౌంటు సుమారు 60,000 నుండి 70,000 రూపాయల వరకు రైతులకు లాస్ వస్తుంది. ఎందుకంటే గతంలో 30 కౌంటు 530 రూపాయలు కొనగా ఇప్పుడు 470 రూపాయలకు కూడా రైతుల వద్ద ఈ 30 కౌంటు కొనడానికి ఎక్స్పోర్టర్స్ ఎవరు కూడా రావటం జరగట్లేదు. ఈ విధంగా కృత్రిమంగా ఒక భయాందోళనకు గురి చేసి రైతులను ఎంతో ఇబ్బందులు పెట్టి ఈ ఆక్వా రైతుల యొక్క సొమ్మును ఈ ఎక్స్పోర్టర్స్ దోచుకోవడం జరుగుతుంది. ఇలా ఇంత ఆక్వా రంగంలో ఇంత సంక్షోభం జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలో ఉన్న అచ్చెన్నాయుడు గారి నుండి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవటం ఆక్వా రైతుగా నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ గవర్నమెంట్ ఏర్పడడానికి మా వంతు సహాయకంగా మేము ఈ జనసేన పార్టీ తరఫున ఎంతో కృషి చేశాము. ఈ కృషి చేయడం వల్ల ఈ ఆక్వా రైతు ఎంతో బాగుపడతాడని చెప్పి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మేము ముందరకు రావడం జరిగింది. ఇంత చేసినప్పటికీ మేము గతంలో ఈ ఫీడ్ రేట్లు కూడా తగ్గించారని చెప్పి ఇన్వాయిస్ రేట్లు తగ్గించి రైతుల్ని మభ్యపెట్టారు. ఇప్పుడేమో ఇంత నష్టపోతుంటే రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ తరఫున ఒకే ఒక్క అనౌన్స్మెంట్ కానీ రైతులకు మేము ఉన్నామని భరోసా కానీ ఇవ్వకపోవడం మేమెంతో బాధపడుతున్నాము.